రామోజీరావు కీర్తి అజరామరం. తెలుగు నేలపై ఆయన చూపిన బాట ఆచరణీయం. ఆయన స్ఫూర్తి భావితరాలకు దీప్తి. బహుముఖ రంగాల్లో జయకేతనం ఎగరవేసిన రామోజీరావు ప్రథమ వర్ధంతి ఈనాడు. భౌతికంగా ఆయన లేకున్నా ఆయనే దిగివచ్చారా అన్నంత సహజంగా రూపొందించిన విగ్రహం ఫిల్మ్ సిటీలో ఆవిష్కృతమైంది. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఫిల్మ్ సిటీలోని రామోజీరావు స్మృతివనంలో నిర్వహించారు. గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి అక్షయ్ దంపతులు, ప్రియా ఫుడ్స్ డైరెక్టర్ షహరీ రేచస్ ఎల్లా దంపతులు, యూకేఎంఎల్ డైరెక్టర్ సోహనా వినయ్ దంపతులు, సమీప బంధువులు కృష్ణాయల్లా సుచిత్రాయల్లా దంపతులు, రఘురాయల సుభాషిణి దంపతులు, అనిత, గ్రూప్ సంస్థల ఆడిటర్ సాంబశివరావు, ఈటీవీ సీఈఓ బాపినేడు, రామోజీ గ్రూప్ సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిటర్లు ఎం నాగేశ్వరరావు, డిఎన్ ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు పుష్పాంజలి ఘటించారు. రామోజీరావుకు ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో గీతాన్ని ఆయనకు నివాళిగా పాడుతా తీయగా బాల గాయకులు ఆలపించారు. ప్రముఖ వీణావాదకులు ఫణి నారాయణ త్యాగరాజ కృతులను, భక్త రామదాసు, అన్నమయ్య కీర్తనలను వినిపించారు. రామోజీరావు విధులు నిర్వహించిన రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన సిలికా విగ్రహాన్ని మనవరాళ్లు షహరీ, సోహనా, బృహతి, దివిజ ఆవిష్కరించారు. సాక్షాత్తు రామోజీరావే వచ్చి టీవీగా కూర్చున్నంత సహజమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్షయ పాత్ర ఫౌండేషన్, యూనిసెఫ్, రెడ్ క్రాస్ సంస్థలకు రామోజీ గ్రూప్ సంస్థలు 10 లక్షల చొప్పున విరాళమందించాయి. మనం చేయగలిగితే చేయాలి అనేది ఆశయంతో అందుకని టోకెన్ కాంట్రిబ్యూషన్ యూనిసెఫ్
Red Cross. So I request the third generation to hand over the checks. Every year మేము CSR కింద కూడా అన్ని కూడా we used to give donations to various institutions. Likewise, this year UNICEF ki we have donated 10 lakhs on the occasion of our beloved chairman's first వర్ధంతి. ఇవాళ రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్నటువంటి ఒక మెటర్నిటీ సెంటర్ సికింద్రాబాద్లో ఉండేటువంటి డాక్టర్ పాల్దాస్ మెటర్నిటీ సెంటర్ రెనోవేషన్ కొరకు 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. రామోజీరావు కుటుంబ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలండి.